నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు దేవి నాగవల్లి. రాష్ట్రపతి ఎట్ హోమ్, క్రిస్మస్ కానుకల పంపిణీ, కాంగ్రెస్ ధర్నాలు, కేటీఆర్ సెల్ఫ్ డ్రైవింగ్, ఈ విశేషాలతో ఇవాల్టి ఫస్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరినీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆత్మీయంగా పలకరించారు. రేపటితో హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది ముగియనుంది. ఎట్ హోమ్ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి చాలా సాదాసీదాగా వచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కారులో కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. ఈ కారుని కేటీఆర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఫ్రంట్ సీట్ లో హరీష్ రావు కూర్చున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రైస్తవులకు ప్రభుత్వం తరపున కానుకల్ని సీఎం అందించారు. పార్లమెంట్ పై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇది అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. ఈ చర్యలు బట్టి దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం వివిధ విభాగాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న క్రమంలో దాన్ని తిప్పుకొట్టేందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 9.5 తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. రేపు ఉదయం తెలంగాణ భవన్లో శ్వేతపత్రం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందని ట్వీట్లో తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, అప్పులపై అసెంబ్లీ వేదికగా చర్చ జరుపుతామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఆ మాట మీద నిలబడలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. అప్పులు, విద్యుత్ రంగంపై తూతు మంత్రంగానే చర్చ జరిగిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాల్లో పూర్తి వాస్తవాలు లేవని ఆరోపించారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న బక్కి వెంకటయ్య బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేశారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దగ్గరుండి డబ్బు, మద్యం పంపిణీ చేశారని గవర్నర్ కి ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారు. బక్కి వెంకటయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. వైద్య విధాన పరిషత్ పనితీరుపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ముచ్చింతలలోని సమతామూర్తి ప్రాంగణానికి మంత్రి తుమ్మల వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు, చంద్రబాబు చండీయాగం, జంపింగ్ జపాంగ్ యాత్రలతో కూడిన ఏపీ పాలిటిక్స్ హాట్ న్యూస్ లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా ఏపీకి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగంతో భేటీ అయ్యారు. ఓటర్ల జాబితా, ఎన్నికల సన్నద్ధతపై అధికారుల బృందం సమీక్షించనుంది. ఏపీలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర కోనసీమ జిల్లా మండపేటకు చేరుకుంది. ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండీయాగం మొదలెట్టారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 రోజుల పాటు ఈ యాగం జరగనుంది. ఇందులో చంద్రబాబు దంపతులు పాల్గొంటున్నారు. యాగంలో భాగంగా శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి మహాచండీ యాగం, సుదర్శన నరసింహ హోమంతో పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నారా లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ఇదే కేసులో హైకోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. 41A నోటీసు ఇచ్చి విచారించాలని ఆదేశించింది కోర్టు. ఇప్పటికే 41A నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో NBW జారీ చేయాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించింది సిఐడి. నారా లోకేష్ చేసింది యువగళం పాదయాత్ర కాదు, జంపింగ్ జపాంగ్ యాత్ర అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ముక్కుబడిగా యాత్ర చేశారని ఆరోపించారు. అధికారం కోసం ప్రజలకు ఎరవేయడం చంద్రబాబుకు అలవాటని నాని అన్నారు. గతంలో ఇచ్చిన 650 హామీలు గాలి కుదిలేశారని విమర్శించారు.
రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసింది జగనే అన్నారు గోరట్ల బుచ్చయ్య చౌదరి. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారన్నారు. వైసీపీ నుంచి ఎవరొచ్చినా తమ వెనుక కూర్చోవాల్సిందే అన్నారు. సర్వేలనేవి అన్ని పార్టీల్లోనూ ఉంటాయని, తాను ఎక్కడుంటానో అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు గోరంట్ల. చంద్రబాబును సీఎం చేస్తానని పదే పదే చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ చేగుండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలని కలలుగంటున్న బడుగు బలహీన వర్గాలను ఏం చేద్దామనుకుంటున్నారని తన లేఖలో హరిరామజోగయ్య ప్రశ్నించారు. మీరు పెద్దన్న పాత్ర పోషించి బడుగులు బలహీన వర్గాలకు దారి చూపుతారని ఎదురు చూస్తున్న వారికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. క్రైస్తవులకు చెందిన ఆస్తుల కోసం చంద్రబాబు టీడీపీ నాయకులు వెంపర్లాడారని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. రాష్ట్రంలో క్రైస్తవులకు చెందిన 7,000 కోట్ల రూపాయల ఆస్తులు కాజేస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణను నాగార్జున ఖండించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు. విజయవాడ వెస్ట్ సీట్పై టీడీపీలో పంచాయతీ ముదురుతోంది. ఈ స్థానం కోసం బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, కేశినేని నాని పోటీ పడుతున్నారు. కేశినేని నాని తమ నాయకుడు కాదు, కేవలం పార్లమెంట్ సభ్యుడు మాత్రమే అన్నారు పార్టీ సీనియర్ లీడర్ ఫతావుల్లా. కేశినేని నానిని పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించాలన్నారు. ట్రాఫిక్ చలాన్లపై రాయితీ, వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. ఈ విశేషాలతో కూడిన 2 తెలుగు రాష్ట్రాల వార్తలు ఇప్పుడు చూద్దాం. కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తి, తాజా పరిణామాలపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. గ్రామ వార్డ్ సచివాలయాల వ్యవస్థ, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని ఆదేశించారు. కొత్త వేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. JN1 కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు అధికారులు. ముందస్తుగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత పంచామనేది ముఖ్యమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక బాధ్యత అనేది కాకా విధానం అని కొనియాడారు. దివంగత నేత వెంకటస్వామి వర్ధంతి హైదరాబాద్ అంబేద్కర్ కాలేజీలో నిర్వహించిన పాత విద్యార్థుల సమావేశంలో సీఎం పాల్గొన్నారు. కాకాకు నివాళులర్పించారు. 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దిన ఘనత కాకా సొంతమన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. తోపుడు బళ్లు, 2 వీలర్స్, ఆటోలు, కార్లు, భారీ వాహనాలతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నెల 26 నుంచి పెండింగ్ చలాన్లను వాహనదారులు ఆన్లైన్ లేదా మీ సేవా సెంటర్లలో చెల్లించవచ్చు. జనవరి 10 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. 2 రోజుల పర్యటనలో భాగంగా చిలమత్తూరులో కార్యకర్తలతో భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షించారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటూ స్వయంగా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తారు. క్యూలన్నీ నిండిపోయాయి. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న వారిని మాత్రమే క్యూలలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అయ్యప్ప మాలతో పాఠశాలకు వచ్చిన విద్యార్థుల పట్ల ఒక హెడ్ మాస్టర్ దారుణంగా ప్రవర్తించారు. పాఠశాల నుంచి ఏకంగా బయటకు పంపించేయడం మాత్రం కాదు, గుంటూరు జిల్లా చెంచురామానాయుడులో పురపాలక ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది ఈ ఘటన. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు పాఠశాల ఎదుట బైఠాయించారు. ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఈఓ సర్ది చెప్పినా వినలేదు. విద్యుత్ ఛార్జీల పెంపుపై బీజేపీ నిరసనకు దిగింది. గుంటూరులో ఛార్జీల పెంపును నిరసిస్తూ కరెంట్ ఆఫీసుకు తాళం వేశారు. సిబ్బందిని బయటకు పంపించేశారు. ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మావోయిస్టుల బంద్తో మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. డ్రోన్ కెమెరాలతో ప్రాణహిత తీరాన్ని చెల్లడిపడుతున్నాయి కూంబింగ్ బలగాలు. మంచిర్యాల జిల్లా కళ్లంపల్లి, ముక్కికగూడెం, సంపుటి ఏరియాలో అదనపు బలగాలను మోహరించారు. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత. గత నెల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సమీక్ష కోసం ఢిల్లీలో బీజేపీ ఆఫీసు బేరర్ల సమావేశం ఢిల్లీలో మొదలైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ హాజరు కానున్నారు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిని భారత్ ఆహ్వానించింది. ఆయన హాజరు కాలేనని చెప్పడంతో మేక్రాన్ని భారత్ ఆహ్వానించింది. గత వారం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత విష్ణుదేవ్ సాయ్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 9 మందికి కేబినెట్లో చోటు కల్పించారు.
ప్రకృతి విపత్తుల్ని జాతీయ విపత్తుగా ప్రకటించే విధానమేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇందులో తమిళనాడుకు ఒక విధానం, ఉత్తరాఖండ్కు ఒక విధానం అనేది లేదన్నారు. చెన్నై వరద బాధితుల ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు నిర్మల ప్రకటించారు. లెక్చరర్ కీచక బుద్ధి, కరెంటోళ్ల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి, అంగన్వాడీల పోరు, ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలను ఇప్పుడు చూద్దాం. ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఒంగోలులో ఇండియా కూటమి లీడర్లు ధర్నా చేపట్టారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు లేకుండానే బిల్లులు పాస్ చేసుకున్నారన్నారు నేతలు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అప్రజాస్వామిక విధానాలని అవలంబిస్తున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. నంద్యాలలో సలార్ మూవీ టికెట్లు బ్లాక్ లో అమ్మేస్తున్నారు. టీవీ9 కథనాలతో స్పందించిన అధికారులు పలు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. అధిక ధరకు టికెట్ల అమ్మకంపై విచారించారు. బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని థియేటర్ యజమానులు హెచ్చరించారు. ఒంగోలులో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. అంగన్వాడీల నిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి. ధర్నాతో కర్నూలు రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సర్ది చెప్పడంతో శాంతించారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు. ముక్కోటి ఏకాదశికి వాడపల్లి వెంకన్న టెంపుల్ ముస్తాబైంది. ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు దగ్గరయ్యాయి. అదనంగా క్యూలను కూడా ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం మొదలు కానుంది. విద్యుత్ వెలుగులతో కాంతులీనుతోంది వెంకన్న ఆలయం. భద్రాచలంలో తెప్పోత్సవం ఘనంగా సాగింది. గోదావరిలో రాములోరి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. హంస వాహనంపై సీతారామచంద్ర స్వామి వివరించారు. ఈ తంతులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర్యానా పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ దేవ్కూపి భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.